గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. సో, స్టార్టింగ్ నేను మొత్తం విండోస్ అంతా కూడా ఓపెన్ చేసేసి నౌ ఐ స్టార్ట్ కుకింగ్ అండి. సో, ఫస్ట్ అయితే నాకు కావాల్సిన వెజల్స్ అన్నీ కూడా తీసేసుకుంటున్నాను. ఎందుకంటే డైలీ మనం రొటీన్‌గా చేసే పనే కాబట్టి ఈరోజు కుకింగ్‌కి ఏ వెజల్స్ అవసరం అవుతాయి అనేది మనకి ఆటోమేటిక్‌గా మనకి తెలిసిపోతుంది. సో, వన్ బై వన్ తీసుకునే కన్నా అన్నీ ఒకేసారి తీసేసి యూజ్ చేసుకున్నామనుకోండి టైం సేవింగ్ అవుతుంది. అండ్ ఫాస్ట్‌గా కూడా మనకి కుకింగ్ ప్రాసెస్ అయిపోతుంది. సో, ఫస్ట్ అయితే ప్యాన్ తీసేసుకొని ఒక దానిలోకి బీరకాయ పచ్చడి చేస్తున్నాను. అండ్ ఒక చోటైతే ఎగ్స్ బాయిలింగ్ పెట్టేసుకున్నాను. అండ్ రైస్ కూడా పెట్టేసుకున్నా. ఓకేనా. సో, ఇవన్నీ కుక్ అయ్యేలోపు నేను కొంచెం మీ టైం అనేది తీసుకుంటాను. ఒక 5-8 మినిట్స్ అనమాట ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ టైంలో నేను కొంచెం ఉసిరికాయ ఉంటది కదా! ఆమ్లా జ్యూస్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఈ వీడియో కూడా షూట్ చేస్తాను. అండ్ చూసారా ఎర్లీ మార్నింగ్స్ ఎంత అందంగా ఉంటాయో. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. చాలా కూల్ అండ్ కామ్‌గా ఉంటుంది. నాయిస్ ఉండదు. సో, నాకు ఎర్లీ మార్నింగ్స్ చాలా ఇష్టం గైస్. అండ్ ఇప్పుడైతే ఆమ్లా జ్యూస్ చేసిస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆమ్లా అనమాట. మా హస్బెండ్‌కి, నాకు, పాపకి. సో, 3 మెంబర్స్‌కి 3 ఆమ్లాస్. ఫస్ట్ అయితే ఒకసారి స్కిన్ అది కూడా లైట్‌గా పీల్ చేసేస్తున్నా. ఇవి యాక్చువల్లీ వచ్చిన వెంటనే కూడా నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో, ఐ డోంట్ నీడ్ టు క్లీన్ ఇట్ అనమాట. సో, ఇవి చాలా క్లీన్‌గానే ఉన్నాయి ఆల్రెడీ. సాల్ట్ వాటర్‌లో కూడా పెట్టేసి క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సన్‌లైట్‌లో పెట్టేసి అప్పుడు దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటాననమాట. సో, యూ డోంట్ నీడ్ టు క్లీన్ ఇట్ అగైన్. జస్ట్ టేక్ ఇట్ అండ్ యూజ్ ఇట్ అనమాట. సో, ఇందులో ఇవి ఈ బ్లెండర్‌లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటాను. అండ్ యూ క్యాన్ యాడ్ హనీ ఆల్సో ఫర్ టేస్ట్ పర్పస్ అండ్ టు బ్యాలెన్స్ ద టేస్ట్ అనమాట. సో, నేనైతే ప్లెయిన్‌గానే తీసుకుంటున్నాను. ఇఫ్ యూ నీడ్ యూ కెన్ యాడ్ సమ్ హనీ. సో, దీంతో పాటు మనం ఇంకొంచెం వాటర్‌ని కొంచెం కాదు చాలా వాటర్‌ని యాడ్ చేయాలి. సో, ఇది 3 మెంబర్స్‌కి చూసారా గ్లాస్‌లో ఒక మేబీ 1/4 వేసుకొని మిగతాదంతా కూడా నార్మల్ వాటర్ వేసుకొని మనం ఇది కన్జ్యూమ్ చేయాలి. సో దట్ డైజెషన్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. అంతా అది కొంచెం చాలా హార్ష్ ఉంటది కదా లిక్విడ్. సో, అది మనం అంతా ప్లెయిన్‌గా కూడా రాగా కూడా తీసేసుకోకూడదు. సో, కొంచెం వాటర్‌ని డైల్యూట్ చేసి అందులో తీసుకోవాలి. అండ్ మధ్యలో ఐ నీడ్ ఎ బ్రేక్ అనమాట. సో, ఇట్స్ ఎన్ ఇంటర్వల్ ఫర్ మీ కుకింగ్‌లో. చూసారా మధ్యలో దీన్నిలాగా ప్యాంపర్ చేస్తూ ఉంటాను. సో, తనకి కొత్తిమీర అంటే చాలా ఇష్టమండి. సో, ఇది తీసినప్పుడల్లా చిన్నగా ఒక చిన్న బ్రంచ్ దానికి ఇట్లా ఇస్తా ఉంటే అది తింటూ ఉంటుంది. అండ్ వీటిని చూసినప్పుడల్లా కూడా మనకు ఆ ఉన్న కొంచెం టెన్షన్ కూడా చాలా రిలీవ్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. యానిమల్స్ అసలు ఇలాంటి పెట్స్ అయితే చాలా ఇన్నోసెంట్‌గా అనిపిస్తాయి కదా! సో, బీరకాయ అయితే మగ్గిపోయింది. సో, ఐయామ్ యాడింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ టొమాటోస్ టు ఇట్. అండ్ చూసారా ఇది అంతా అయిపోయింది. సో, ఇప్పుడు జార్‌లో వేసేసుకొని ఒక్క 2 గార్లిక్ క్లోవ్స్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ తాలింపుకి కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను. బీరకాయ పచ్చడిలో ఖచ్చితంగా తాలింపు ఉండాలి. లేదంటే మనకి అంత టేస్ట్ బాగోదు. సో, మార్నింగ్స్ అనేవి చాలా చాలా హెక్టిక్‌గా ఉంటాయి కదండీ! ఎవ్వరికైనా సరే మోస్ట్‌లీ 100%లో 99.9% హౌసెస్‌లో అయితే ఇలానే ఉంటాయి. అండ్ ఈరోజు నేనైతే బెండకాయ పులుసు చేస్తున్నాను. ఆ వీడియో నేను సెపరేట్‌గా అయితే చేయలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ లాంగ్ వీడియో అయిపోయింది కదా! సో, నేను బెండకాయ పులుసు సేమ్ మనం ఫిష్ పులుసు ఎలా చేసుకుంటామో అలానే చేస్తాను గైస్. టొమాటో అండ్ ఆనియన్స్ కూడా నేను ఫైన్ పేస్ట్ చేసుకొని కర్రీలో వేసేస్తాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈసారి టైం ఉన్నప్పుడు అది కూడా షూట్ చేసి చూపిస్తా. ఓకేనా? సో, పక్కన నేను కుకింగ్ చేస్తూనే ఆహ్, ఒక పక్కన ఈ మెస్ అంతా కూడా క్లియర్ చేసేసుకుంటూ ఉంటాను. సో దట్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. మనకి ఆర్గనైజ్డ్‌గా కూడా అనిపిస్తుంది.
సో చూసారా, ఈ చాపింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి ఇవి కూడా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. సో దట్ మనకి అదంతా కూడా మెస్సీ మెస్సీగా కాకుండా నీట్గా అనిపిస్తూ ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉందనుకోండి, మనకి పని ప్రశాంతంగా చేసుకోబుద్ధి అవుతుంది. ఏమో నాకైతే నేను అట్లానే ఫీల్ అవుతాను. అండ్ చూసారా, గుడ్లు బెండకాయ పులుసు అయితే చక్కగా కుకింగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు దోసలు కూడా వేసేసుకుంటాను. అండ్ ఆ దోసల్లోకి ఈ పొడి కూడా వేసుకుంటాను గాయస్. ఇదేంటంటే అవిసె గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్ సీడ్స్ అవి, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ అనమాట. అండ్ పంప్కిన్ సీడ్స్, ఈ 3 సీడ్స్ని జస్ట్ స్టిర్ ఫ్రై అనమాట. ఆయిల్ లేకుండా నార్మల్గా ఫ్రై చేసి అది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నామనుకోండి, ఇలా దోసల్లో వేసినప్పుడు జస్ట్ ఆ పైన చల్లుకుంటే మనకి ఇంకొంచెం వైటమిన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎందుకంటే పర్టికులర్గా మనం తినాలి అంటే తినలేం కాబట్టి ఇలా టిఫిన్స్లోని అందులోని మనం కొంచెం వేసుకొని కన్జ్యూమ్ చేయడమే. అండ్ చూసారా, హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. చూసారా ప్లేట్ ఎంత బాగుందో. సో ఇప్పుడైతే కొంచెం టీ కూడా కన్జ్యూమ్ చేసేసి నౌ ఇట్స్ అ టైమ్ ఫర్ ప్యాకింగ్ అనమాట. సో మా డాడీకి కర్రీ అయితే పెట్టేశాను, బెండకాయ పులుసు అండ్ ఎగ్. అండ్ హాట్ ప్యాక్లో కొంచెం రైస్ కూడా పెట్టేశాను. అలానే మిగిలిన కర్రీ ఉంటుంది కదా, అది కూడా ఇలా డిష్ అవుట్ చేసేసుకుంటాను గాయస్. నాకు మోస్ట్లీ 10 to 10:30 ఇన్ బిట్వీన్ మేడ్ వస్తారు. సో ఆవిడ కంప్లీట్గా డిషెస్ అవి కూడా క్లీన్ చేసేసి వెళ్తారు. సో ఈ గిన్నెలన్నీ కూడా డిష్ అవుట్ చేసేస్తే మనకి చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ ఎక్కువ మనకి స్పేస్ అనేది కన్జ్యూమ్ చేయవు. అండ్ మనం సర్వ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఫ్యాన్సీగా నీట్గా అనిపిస్తుంది. ఆ తరువాత చట్నీస్ ఉంటాయి కదా, చట్నీ కూడా నీట్గా ఒక దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. నేను చూసారా ఎంత నీట్గా అనిపిస్తుందో మనం డిష్ అవుట్ చేసుకుంటే. అండ్ మా డాడీకి దోశలు కూడా వేసేసానండి. నౌ ఇట్స్ అరౌండ్ 8:30. సో 8:30 కల్లా డాడీకి ఇక్కడ క్యారియర్ స్టార్ట్ అయిపోవాలి. అండ్ ఇవన్నీ కూడా నీట్గా సెట్ చేసేసి పెట్టేస్తే నాకు 50% వరకు వర్క్ అయిపోయినట్టే. సో దోశ బ్యాటర్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నీట్గా ఒక దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అండ్ రిఫ్రిజిరేటర్ కూడా చాలా ఆర్గనైజ్డ్గానే పెట్టుకుంటాను గాయస్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఐ డోంట్ నీడ్ పర్టికులర్ టైం అంటే సపరేట్గా ఒక టైము ఉండాలి రెఫ్రిజిరేటర్ క్లీనింగ్కి అనేది ఉండదు. ఇట్స్ 365 days 24 hours చాలా నీట్గానే ఉంటుంది. నీట్గానే మెయింటైన్ చేస్తాకి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు ఆయిల్ డిస్పెన్సర్స్ అన్నీ కూడా వాషింగ్కి పెట్టాను. సో ఇందులో అయితే కొంచెం హాట్ వాటర్, అలానే వెనిగర్, బేకింగ్ సోడా, సాల్ట్ ఇవన్నీ వేసి నానపెట్టేశాను. సో దట్ ఆవిడకి కొంచెం ఈజీ అవుతుంది అండ్ ఫైన్గా కూడా క్లీన్ అవుతాయి కాబట్టి. అండ్ చూసారా, మధ్య మధ్యలో ఇంటర్వెల్స్ అని చెప్పాను కదా, ఈ బుడ్డదాన్ని ఇలా ప్యాంపర్ చేస్తూ ఉంటే నాకు చాలా ఎనర్జీ వస్తుంది, చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు పాలైతే బాయిల్ అయిపోయాయి. కొంచెం తోడ్చుక్కైతే వేసేసుకుంటాను. ఈలోపు వాచ్‌మ్యాన్ అయితే బోలెడన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చేసాడండి. ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేయాలి. అండ్ డ్యాడీకి క్యారియర్ ఇచ్చేసి వచ్చినప్పుడు తెస్తాడు. అండ్ డ్యాడీ చూసారా ఇవన్నీ పంపించారు. గ్రేప్స్ పంపించారు. అండ్ కాజు చిక్కీస్ పంపించారు. గులాబ్ జామున్స్ ఇవన్నీ పంపించారండి మళ్ళీ. అండ్ ఆ అమ్మాయి వచ్చేసి కంప్లీట్‌గా ఇవన్నీ డిషెస్ అన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయింది. అండ్ నేనిప్పుడు ఈ వెజిటబుల్స్ అవన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి ఇలాగా సన్ డ్రైకి అయితే పెట్టేశాను. మనం ఇవన్నీ ఇలా చేసుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్స్ చాలా ఈజీగా అవుతాయి మనకి. క్యారెట్స్ కూడా పైన పీల్ చేసేసాను చూడండి. పీల్ చేసేసి నీట్‌గా పెట్టేశాను. చాలా మందికి టైమ్ లిమిట్ ఉండదు. బట్ ఫ్యూ మెంబర్స్ డెఫినెట్‌గా వాళ్ళకి టైమ్ లిమిట్ ఉంటుంది. లైక్ ఈ టైం కల్లా ఖచ్చితంగా
కుకింగ్ అనేది అయిపోవాల్సిందే అని. అలాంటి వాళ్ళకి ఇలాగా నీట్‌గా క్లీన్ చేసి అన్నీ ఆర్గనైజ్డ్‌గా పెట్టేసుకుంటే మార్నింగ్స్ అనేవి చాలా ఈజీగా మనకి కుకింగ్ అనేది అయిపోతుంది. ఎలాంటి కంగారు ఉండదు. అండ్ చాలా హైజీనిక్‌గా కూడా ఉంటాయి. జస్ట్ పిక్ ఇట్ ఫ్రమ్ యువర్ రిఫ్రిజిరేటర్ అండ్ యూజ్ ఇట్ అన్నట్టు. మళ్ళీ దాన్ని వాష్ చేయాలి, డ్రై చేయాలి, కట్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉండదు కదా గైస్. ఇప్పుడు నేను క్యారెట్ ఫ్రై చేయాలనుకోండి. జస్ట్ టేక్ ఇట్ అండ్ చాప్ ఇట్, యూజ్ ఇట్ అంతే. సో, దేనికి దానికి ఇలా పేపర్ బ్యాగ్స్‌లో వేసేసుకుంటున్నాను. సో, హోమ్ మేకింగ్‌కి యూ నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్ సో కామ్ గైస్. ఆ 2 పర్ఫెక్ట్‌గా ఉంటేనే యూ కెన్ మేక్ ఏ హోమ్ బ్యూటిఫుల్, పీస్‌ఫుల్ అండ్ కలర్‌ఫుల్ కదా! మీ మైండ్ అనేది బాలేదనుకోండి, మీ మూడ్ స్వింగ్స్ ఉన్నాయనుకోండి, మీరు అంత హ్యాపీగా లేరనుకోండి, యూ కాంట్ డూ ఆల్ దీస్ థింగ్స్. సో, నేనైతే ఒకటే అనుకుంటాను. ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ అట్ ద సేమ్ టైమ్ వెరీ రెస్పాన్సిబుల్ టాస్క్ ఒక హోమ్ మేకర్ అనేది. సో యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ యువర్ హార్ట్ కదా. సో యూ హ్యావ్ టు బీ హెల్దీ అండ్ పీస్ఫుల్, స్ట్రెస్లెస్, సో దట్ యూ కెన్ మేక్ ద హోల్ ఫ్యామిలీ హ్యాపీ అనమాట. నేనైతే అట్లానే అనుకుంటాను. సో మీరేమనుకుంటారా అనేది, ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ విత్ మీ, యూ క్యాన్ జస్ట్ టాక్ టు మీ ఇన్ కమెంట్స్. ఓకేనా? సో దేనికి దానికి ఇలా పేపర్ బ్యాగ్స్లో అరేంజ్ చేసేసుకుంటాను. ఇట్ టేక్స్ ఎ టైమ్ గైస్. ఇవన్నీ చేయడానికి డెఫినెట్లీ ఇట్ టేక్స్ సమ్ టైమ్, బట్ ఫర్ ష్యూర్ యూ కెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఈజీలీ. అంటే ఒక 2 to 3 days వరకు మీకు అంత హెక్టిక్ అనిపించదు. ఒక్క హాఫ్ అన్ అవర్ మీరు టైం స్పెండ్ చేశారంటే ఇలా క్లీనింగ్కి, ఒక 2 to 3 days కుకింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ కరివేపాకు కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ చూసారా, ఇట్ టేక్స్ షూట్లోనే మీకు ఎంత టైం ఉంటే నాకు ఆల్మోస్ట్ 45 minutes వరకు పట్టింది ఇవన్నీ డ్రై అయిన తర్వాత ఇలా నీట్గా స్టోర్ చేసుకుంటాకి. అండ్ కొత్తిమీర చూసారు కదా ఎంత తీసుకున్నానో, మేబీ ఒక 2 to 3 కట్టలు తీసుకున్నాను. సో ఇదంతా మనకి పాడవకుండా ఉండాలి అంటే ఇది పర్ఫెక్ట్గా డ్రై అవ్వాలి ఫర్ ష్యూర్. అండ్ నా సింక్ చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. అండ్ స్టోరింగ్ ఈజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. సో ఇలా లేయర్స్ కూడా మనం పేపర్ బ్యాగ్స్ వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది పాడవకుండా. ఓకేనా? అలానే గార్లిక్ ఉన్నాయి. గార్లిక్ కూడా నీట్గా ఒక్కొక్క పీల్ చేసేసుకుని సపరేట్గా ఇలా ఏ పాయికి అలా పెట్టుకుంటే త్వరగా పాడవకుండా ఉంటాయి. సమ్మర్స్ వచ్చేసాయి కదా. అండ్ మాకు ఇక్కడ సన్లైట్ చాలా బాగా వస్తుందండి. అండ్ మెస్సీగా ఉన్న సింక్ని చూసిన తర్వాత ఇలా క్లీన్ చేసిన తర్వాత చూస్తే నాకైతే చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత మొత్తం బెడ్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసి ఇప్పుడు నా ఫ్రెండ్ని అయితే హ్యాపీగా ఫ్లోర్ మీద వదిలేశాను. సో ఇది చాలా హెల్ప్ చేస్తుంది గాయస్. వితౌట్ మేడ్ మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మోస్ట్లీ మేము హోమ్ ఇంటీరియర్స్ కూడా స్టార్టింగ్లోనే కొంచెం దీనికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నాము. అంటే ఎక్కువ అబ్స్టాకిల్స్ రాకుండా, ఇది ఎక్కువ స్టక్ అవ్వకుండా ఉండేటట్టుగా ఇంటీరియర్స్ అనేవి ప్లాన్ చేసుకున్నాం వలన ఇట్ వర్క్స్ సో గుడ్. అండ్ ఇట్స్ అరౌండ్ 5:30 గైస్. అండ్ సన్సెట్ చూసారా ఎంత బాగుందో. సో యా, ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్. సో కొంతసేపు వచ్చేసాను, ఈ ఫ్రెష్ ఎయిర్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నేను మోస్ట్లీ బట్టలు కూడా ఇలా పైనే మడత పెట్టేస్తాను గైస్. ఎందుకంటే అలా తిరుగుతూ బట్టలు మడత పెడుతూ ఉంటే వాకింగ్ అయిపోతుంది అండ్ ఈ వర్క్ కూడా అయిపోతుంది. స్టార్టింగ్లో అయితే నాకు అసలు మడత పెట్టడం వచ్చేది కాదు. ఫర్ ష్యూర్ నాకు ఖచ్చితంగా ఒక టేబుల్ ఉండవలసి వచ్చేది. బట్ నౌ ఐఎమ్ ప్రో గైస్. నుంచుని హ్యాపీగా నేను బట్టలు మడత పెట్టేస్తున్నాను. వితౌట్ అంటే ఒక టేబుల్ అవసరం లేకుండా విత్ మై హ్యాండ్స్ అనమాట.
అండ్ డిన్నర్ వచ్చేసి దోసలు వేస్తున్నాను అండ్ కొంచెం చికెన్ కర్రీ చేశాను. పాప ఈవినింగ్ వస్తుంది కదా! సో, వేడివేడిగా చేద్దామని చెప్పి చికెన్ కర్రీ అయితే చేశాను. సో, ఈరోజు డిన్నర్ దోస విత్ చికెన్ కర్రీ అండ్ విత్ ఫ్యూ కుకుంబర్ స్లైసెస్. అండ్ దట్స్ అ సింపుల్ డిన్నర్ గైస్. నా వ్లాగ్స్ కనుక మీరు చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే అండ్ మీకు యూజ్ అవుతున్నట్లు అనిపిస్తే గనక డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? If you want to give any suggestions, you can comment me down. And thank you so much for watching my video, guys. And catch you on other video and take care. Bye.